ప్రభునామానికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. హల్లెలూయా. ఇక్కడ యాకోబు గారి గురించి మనం చూసుకున్నట్లయితే యాకోబు గారి గురించి మనకు తెలియని విషయం ఏమీ కాదు. ఆయన తల్లి గర్భముల నుంచి వచ్చేటప్పుడే పోరాడి బయటకు వచ్చిండు. ఆయన మొట్టమొదటగా రావాలని మళ్ళీ తండ్రి దగ్గర దీవెనలు తీసుకున్నప్పుడు కూడా మొట్టమొదటనే ఆయన దీవెనలు తీసుకున్నట్లు కూడా మనము చూస్తున్నాం. అదే యాకోబు అవసాన కాలమందు యాకోబుకు మరణకాలము సమీపించినప్పుడు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి, యోసేపును అని ఇక్కడ లేదు వాక్యం, యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి, ఇజ్రాయేలు గోత్రంల వారు 12 గోత్రంల వారు ఉంటుండగా యోసేపు పేరు ఎక్కడన్నా ఉన్నట్లు మనము చూస్తున్నామా? వారి కుమారుల పేర్లు మాత్రం ఉన్నాయి. యోసేపు గారి పేరు లేదు. అందుకనే ఇక్కడ యాకోబు కుమారులను పిలిచి ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. అవసాన కాలము అనగా తన మరణకాలము. ఒక్కొక్కరిని చేతి కర్ర అనగా బెండైపోయిండు ఆయన. ఆ కాలంలో కూడా దేవుడికి సరెండర్ అయిండు. ఆయన సరెండర్ అయినప్పుడు దేవుడి మీద పూర్తిగా ఆనుకున్నాడు కాబట్టి దేవుడు అంతగా ఆయనను దీవించి ఉన్నాడు. ఇక్కడ కూడా తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. వారిని ఒక్కొక్కరిని యోసేపు కుమారులను పిలిపించి ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకున్నాడు. పూర్తిగా దేవుడి మీద డిపెండ్ అయిపోయి దేవునికి నమస్కారం చేశాడు. దేవునికి యాకోబు గురించి మనకందరికి తెలిసిన వివరణ కాబట్టి విశ్వాస జాబితాలో ఉన్న యాకోబు గారి గురించి మనము మాట్లాడుకున్నాం. అదేవిధంగా చూసినట్లయితే యోసేపు తనకు 22వ వచనం, యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ఇక్కడ తన కూడా ఏమంటున్నాడు యోసేపు గారు? తనకు మరణకాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేలులకు ఏ రీతిగా అంటున్నాడు? విశ్వాసమును బట్టి మాట్లాడుచున్నాడు. యోసేపు గడిపిన దినములు మనకు తెలుసు. యోసేపు గడిపిన దినములు ఏంటి? తన అన్నదమ్ములు తనను అమ్మివేసిన తర్వాత యోసేపు ఒక విధమైన చీకటి మరణం కలిగిన జీవితం అనుభవించాడు. ఆయన గుంటలో పడవేయడం, అందులో నుంచి తీసి అమ్మేయడము, అమ్మేసిన తర్వాత ఆయన పడ్డ శ్రమ ఇంత అంత కాదు. ఆ శ్రమలలో కూడా దేవుడి యందు విశ్వాసం ఉంచి యోసేపు ప్రతి విషయంలో ముందుకు సాగినట్లు చూస్తున్నాం. ఆ విశ్వాసముకు ముందుగా ఒక పునాది ఉంది. అది ఏమిటి అంటే దేవుని యందలి భయం. యవ్వన ప్రాయంలో పశుప్రాయుడిగా ఉంటున్నప్పుడు దేవుని భయము అనేది యోసేపులో దాగి ఉంది. ఈ భయము అతన్ని దేవుడి దర్శనాలు చూచువాడుగా, ఎన్నో విధములుగా కళలు వివరించేవాడిగా, కళలు చూసేవాడుగా, ఎన్నో విధాలుగా యోసేపుకు దేవునిలో ఉన్న భయము యోసేపును దేవునిలో ఆ రీతిగా నడిపించింది. ఆ రీతిగా నడిపించినప్పుడు తన కాలమును అలా తన దేవుడు మలుపు త్రిప్పుతున్న కొలది దేవుడు తన కాపుదల దయచేస్తూ యోసేపును రక్షించిన జీవితాలు మనం చూస్తాం. అతడు పెద్దవాడై అన్నదమ్ములను చేర్చుకొని ఆ దేశానికి దాని కొరకు ఏ రీతిగా ప్రధానిగా అయ్యాడు అవన్నీ మనము అందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత యోసేపు తన మరణకాలం సమీపించినప్పుడు అక్కడ మాట అంటున్నాడు, నా ఎముకలను ఎక్కడికి తీసుకెళ్ళాలి మీరు? ఇజ్రాయేలు కుమారుల నిర్మూలన ప్రకటించి తన శల్యములను గూర్చిన వారికి ఆజ్ఞాపించాను అంటున్నాడు. తన ఎముకలను, తన చనిపోయిన తర్వాత ఆ ఎముకలను ఎక్కడికి తీసుకెళ్ళమంటున్నాడు ఆయన? దేవుని వాక్యంలో చూసుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము
25వ వచనం, మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచింది. హల్లెలూయా. నన్ను ఇజ్రాయేల్ దేశానికి తీసుకెళ్ళండి. మీరు వెళ్ళేటప్పుడు దేవుడు మిమ్మల్ని చూడడానికి వస్తాడు, తప్పకుండా మిమ్మల్ని చూడడానికి వస్తాడు. అప్పుడు మీరు వెళ్తారు, దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు, నడిపిస్తాడు. అప్పుడు ఇక్కడ నా ఎముకలను ఉంచొద్దు, మీరు నా ఎముకలను కూడా తీసుకొని పొండి అని చెప్పింది. ఎముకలలో ఉన్న జీవము ఎంత బలమైంది, అది మరలా తర్వాత మాట్లాడుకుందాం. యోసేపు ఆ రీతిగా వారికి ఆజ్ఞాపించినప్పుడు ఆ ఎముకలను తీసుకొని వెళ్ళండి అని ఆజ్ఞాపించి ఉన్నాడు. కాబట్టి యోసేపు జీవించిన ఆ జీవితము ఒక విశ్వాసం అనే బాటలో నడిచింది. అదేవిధంగా మనం నడుచులాగున యోసేపులాగా మన యవ్వన బిడ్డలు పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుడి యందు భయం కలిగి జీవించులాగున మన బిడ్డల్ని కూడా మనం నడిపిద్దాం. ఆమేన్.